వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈ వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహోరను రుచిగా సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎప్పుడు చింతపండుతో కానీ నిమ్మకాయతో కానీ పులిహోర చేసుకుంటూ ఉంటాం, కానీ పుల్లని పచ్చి మామిడికాయతో కూడా పులిహోర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. ముందు మార్కెట్ నుంచి తాజా పుల్లని మామిడికాయలు 3 లేదా 4 తెచ్చుకోండి. వాటిని శుభ్రంగా కడిగి తొక్క తీసి తురిమి ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2-3 రెబ్బల తాజా కరివేపాకు, 1 లేదా 2 పచ్చిమిరపకాయలు, ఓ 4-5 ఎండుమిరపకాయలు ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టి స్టవ్ వెలిగించి దానిలో ఓ టీ గ్లాసుడు నూనె పోయండి. నూనె కొంచెం వేడెక్కాక అందులో 2 స్పూన్ల తాలింపు దినుసులు, కొంచెం జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, నిలువుగా చీరిన 1 లేదా 2 పచ్చిమిర్చి, గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి ఈ విధంగా వేపండి. ఇప్పుడు కరివేపాకును కూడా అందులో వేసి 1 స్పూన్ పసుపు కూడా వేసి దాన్ని కూడా వేపండి. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా మూకిట్లో వేసి ఈ విధంగా వేగనివ్వండి. ఇప్పుడు పులిహోరకు సరిపడా ఉప్పు అందులో వేసుకుని మరోసారి బాగా ఈ విధంగా కలపండి. అది గుజ్జుగా ఇలా తయారయ్యాక స్టవ్ కట్టేసి క్రిందికి దించి ఓసారి ఉప్పు చూసుకొని చల్లారబెట్టుకున్న అన్నంలో ఇలా వేసి బాగా గరిటెతో ఈ విధంగా కలపండి. ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు చాలకపోతే కొంచెం ఉప్పు మరోసారి చల్లి ఓ గంట సేపు అలా ఉంచిన తర్వాత తింటే మామిడికాయ పులిహోర ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో పెట్టండి. చూసారా, మామిడికాయ పులిహోరను తయారు చేయడం ఎంత సింపులో. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ మాత్రం చేయండి.